ఈ లింగోద్భవం గురించి మన పురాణాల్లో ఒక కథ ఉంది. అదేంటంటే, ఒకనాడు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనాడుతూ ఉండగా, అప్పుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న మహాశివుడు వీళ్ళని పిలిచి, మీలో ఎవరైతే నా ఆదిని గాని నా అంతమును గాని కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు కింద వైపుకి, బ్రహ్మ పై వైపుకి వెళ్తారు. అలా కొన్ని వేల ఏళ్లు గడిచినా శివుని మొదలు గాని చివర గాని దొరకలేదు. అలా ప్రయాణిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి దారిలో మొగలి పువ్వు కింద పడుతూ కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను శివుడి తల మీద నుంచి కొన్ని వేల ఏళ్లుగా పడుతున్నా అని చెప్తుంది. దానితో నేను ఇంక పైకి వెళ్ళడం అసాధ్యమని మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకొని శివుని దగ్గరికి వెళ్తాడు. అప్పటికి విష్ణుమూర్తి ఇదంతా శివుని మాయాని గ్రహించి, నాకు నీ మొదలు కనిపించలేదని నిజం చెప్పేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం, నేను నీ మొదలుని చూశాను, ఇదిగో దానికి పువ్వే సాక్ష్యమని చెప్తాడు. దానితో వీళ్ళు అబద్ధం ఆడుతున్నారని గ్రహించిన మహాశివుడు బ్రహ్మదేవుడిని, నీకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని, ఇంకా మొగలి పువ్వుని నువ్వు పూజకి పనికిరావు అని చెప్పిస్తాడు.